శనివారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ కమిషనర్, జిల్లా ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారి కోన శశిధర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, జిల్లా ఇన్ఛార్జ్ ప్రత్యేక అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలని తెలియజేశారు. శుభ్రతపై ప్రతి ఒక్కరిలోనూ మార్పు అనేది రావాలని అన్నారు. సమాజంలో ఏ మార్పు తీసుకుని రావాలన్నా పారిశుద్ధ్యం, స్వచ్ఛాంధ్ర, అవినీతి నిర్మూలనకు అయినా అధికారులు, ప్రజలు భాగస్వామ్యంగా ఉండాలి అని తెలిపారు. ప్రతి విద్యార్థులు ప్రతి ఒక్కరికి తమ తల్లిదండ్రులకి స్వచ్ఛత పైన అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, పాఠశాలలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాల్లో ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది అని తెలిపారు. శుభ్రత మీద ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ఇంటి పరిసరాల, ప్రభుత్వ స్థలాల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పాటించాలనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ కాన్సెప్ట్ ని ప్రతి ఒక్కరూ అందిపించుకొని ముందుకు తీసుకువెళ్లాలని, పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ప్లాస్టిక్ ని ప్రతి ఇంటి పరిసరాల్లో వాడకుండా చూడాలని, డంపు చేయకుండా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కొనకుండా ప్లాస్టిక్ రహిత స్వర్ణాంధ్రప్రదేశ్ మనం తీర్చిదిద్దాలని, అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి పొడి, తడి చెత్త సేకరణ వేరువేరుగా సేకరించాలని తెలిపారు. తూకీవాకంలో తడి, పొడి ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఉన్నాయని తెలిపారు. గతంలో తిరుపతిలోని చెత్తను రామపురంలో 25 ఎకరాల డంపింగ్ చేశారు అని తెలిపారు. నగరంలో ఎక్కడా కూడా 24 గంటలు చెత్త కుప్పలు నిల్వ ఉండకూడదని తెలిపారు. ప్రతి ఇంటికి చెత్త సేకరణ కోసం వాహనాలు వస్తున్నాయని, చెత్తను వేరు చేసి వారికి ఇవ్వాలని తెలిపారు. నగర పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలో ప్లాస్టిక్ వినియోగించకుండా తగు చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్లాస్టిక్ వలన కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం జిల్లా కలెక్టర్ అందరి చేత స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ కార్యక్రమాన్ని విద్యార్థులు సంబంధిత అధికారులతో కలిసి జెండా ఊపి ర్యాలీగా ఎన్టీఆర్ స్టేడియం వరకు వెళ్లారు. అనంతరం న్యూ బాలాజీ కాలనీలో తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ఆర్ఆర్ సెంటర్ ను జిల్లా ప్రత్యేక అధికారి కోన శశిధర్, నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ రమణ ప్రసాద్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా పర్యాటక శాఖ అధికారి జనార్దన్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ చరణ్ తేజ, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమా, రిజిస్టర్ రజని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. $40 to 60 నానో పార్టికల్స్ మనము కన్జ్యూమ్ చేస్తున్నాం. మనం
లైవ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ బ్రేక్ కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారువేయు ప్లాస్టిక్ వస్తువులను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ఎందుకు బాగా క్రాస్ అవుతారా? ఓకే సార్. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్లాస్టిక్ కి నో చెప్దాం. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా గత కొన్ని సంవత్సరాల నుంచి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ గవర్నమెంట్ ఒక జీవోతో గైడ్ లైన్స్ ఇష్యూ చేసి మన స్టేట్ గవర్నమెంట్ అండర్ స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ ప్రోగ్రామ్ అనేది జనవరి నుంచి స్టార్ట్ చేశారు. సో ఎవ్రీ థర్డ్ సాటర్డే 1 year లాంగ్ ఒక్కొక్క థీమ్తో మనం ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఫస్ట్ జనవరిలో క్లీన్ స్టార్ట్ అనేసి చేశాము. థర్డ్ సాటర్డే ఆఫ్ ఫెబ్లో మనము రిసోర్స్ దానిపైన ఫోకస్ చేసాం. సోర్స్ రిసోర్స్ అంటే క్లీన్ స్టార్ట్ అంటే యూ ఆల్ నో. సో జనవరిలో మన ప్రిమైసెస్, మన స్ట్రీట్స్, మన ఏరియాస్ అన్ని క్లీన్ చేసుకోవాలి. మన బిల్డింగ్స్, హాస్టల్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలని జనవరి థర్డ్ సాటర్డే క్లీన్ స్టార్ట్. 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు అందరి రాష్ట్రం అంతటా కూడా ఈ స్వర్ణాంధ్ర కార్యక్రమం అనేది చేయాలని దిశానిర్దేశం ఇచ్చారు. దీంట్లో భాగంగా ప్రతి నెల ఒక థీమ్తో మనము జిల్లాలోని అన్ని పంచాయతీలు, అన్ని వార్డ్స్లో కూడా, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్లో, స్కూల్స్లో అయితేనేమి, హాస్పిటల్స్లో అయితేనేమి, అన్ని ప్రభుత్వ స్థలాల్లో, ప్రభుత్వ బిల్డింగ్స్లో అయితేనేమి, అన్ని దుకాణాల్లో కానీ, బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ అన్ని చోట్ల కూడా ఈ స్వర్ణాంధ్ర ప్రోగ్రాము అంటే స్వచ్ఛతా కాంపోనెంట్ ఒకటి పెట్టుకొని ఈ ప్రతి 3వ శనివారం చేయడం జరుగుతుంది. ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా మనకి ఈ క్లెన్లీనెస్ మీద, అదేవిధంగా ఒక స్వచ్ఛత మీద ఎట్లా ఉండాలి, ఎట్లా మనం అవేర్నెస్ పెంచుకోవాలి, రోజువారీ మన ఇంట్లో, మన పరిసరాల్లో, మన దుకాణాల్లో కానీ, మన అన్ని ప్రభుత్వ స్థలాల్లో కానీ మనము స్వచ్ఛత అనేది మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. ఈసారి కూడా మన థీమ్ ఏంటంటే మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే వాడుతున్నామో వాటన్నిటిని కూడా మనం క్రమ పద్ధతిలో నిషేధం చేసుకొని, అదేవిధంగా రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ ఈ RRR కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు కూడా అందిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన పర్యావరణం కూడా దానికి కూడా ఎంతో మంచిది. లేదంటే ప్లాస్టిక్ అనేది తరతరాలకి మన ఎన్విరాన్మెంట్లోనే అలా ఉండి మన ఎన్నో రకమైనటువంటి జంతువులకు కానీ వీటన్నిటికి కూడా ఎక్స్టెన్షన్ స్థాయికి తీసుకెళ్లే అత్యంత ప్రమాదకారి ప్లాస్టిక్. అందుకని మనం అందరం కూడా ప్లాస్టిక్